ఏం అవసరం ఉంటే పేమెంట్ కట్టు, మనం మాట్లాడుకుందాము. పేమెంట్ కట్టు, లైన్ లో ఉంటా, పేమెంట్ కట్టు, మనం మాట్లాడదాం. డబ్బులు లేవు మేడం నా దగ్గర ప్రజెంట్. డబ్బులు లేవా? డబ్బులు లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? డబ్బులు లేకపోతేనే కదా మేడం లోన్ తీసుకునేది. నా దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర లోన్ ఎందుకు తీసుకుంటా? సార్ నేను చెప్పేది వినండి. మీ దగ్గర చేసుకోవాలా? నేను చెప్పేది వినండి. మీ దగ్గర డబ్బులు లేకుండా రిక్వెస్ట్ చేసుకోవాలా? ఏంది మీరు మాట్లాడేది? ఏం మాట్లాడినా? ఏంది మీరు మాట్లాడేది? ఏం మాట్లాడినా మేడం? డబ్బులు లేనప్పుడు కదా వాడిండేది. అవును. ఇప్పుడు కట్టాలా? ఇప్పుడు డబ్బులు టైంకి కట్టాలని తెలీదా? టైంకి కట్టాలని తెలీదా? తెలుసు మేడం. ఎన్ని ఫోన్లు వచ్చినాయి మీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రివ్యూ ఛానల్ కి. రికవరీ మేడం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్లు నేను ఇవ్వలేదని చెప్పేసి డిసప్పాయింట్మెంట్ అయ్యింది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వినిపిస్తుందా? వినపడుతుంది కదా, అందుకే మాట్లాడుతున్నా. నేను ఐడిఎఫ్సి నుంచి కాల్ చేస్తున్నాను. కొద్దిగా గట్టిగా మాట్లాడండి మేడం, వినపడట్లేదు. ఐడిఎఫ్సి నుంచి కాల్ చేస్తున్నాను, క్రెడిట్ కార్డు బిల్. ఏ క్రెడిట్ కార్డు? నేను ఐడిఎఫ్సి నుంచి కాల్ చేస్తున్నాను, క్రెడిట్ కార్డు నుంచి. పేమెంట్ అయింది సార్? కాలే ఇంకా. ఎందుకు చేయలేదు? మనీ ప్రాబ్లం ఉంది. ఎన్ని రోజులు? చాలా రోజులు. ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వస్తుందని కన్ఫామ్ ఏమి? నమ్మకం ఏమి? నెక్స్ట్ మంత్ పే చేస్తారని నమ్మకం ఏమి సార్? ఎవరు నమ్మని చెప్పారు మేడం? నేను చెప్పిన నెక్స్ట్ మంత్ వస్తాను. నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం. అది నేను నమ్మని చెప్పలేదు కదా మీకు. ఏంది? నేను నమ్మమని చెప్పలేదు కదా మీకు. మళ్ళీ లోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? లోన్ ఎందుకు ఇచ్చారు మీరు? నీ పేరు ఎందుకు వచ్చింది? మేము కావాలని చేస్తానమ్మా. మీరు ఎంట్రీ ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ మీ పేరు ఎందుకు వచ్చింది? మీ ఫోన్ నెంబర్ ఎందుకు వచ్చింది? మీ అడ్రస్ ఎందుకు వచ్చింది మా దగ్గరికి? లోన్ తీసుకుంటే అడ్రస్ లేకపోతే ఏమొస్తుంది మేడం? తీసుకోలేదంటే ఇందాక ఎవరు చెప్పాడు తీసుకోలేడని? నేను చెప్తున్నా కదా తీసుకున్నా అని చెప్పేసి. నేను తీసుకున్నా మేడం. అదే ఎప్పుడు పే చేస్తారు అంటే నేను డబ్బులు ఉన్నప్పుడు. ఏంది సార్ సమాధానం? సమాధానం అంటే మేడం, సమాధానం చెప్పి చెప్పి అలసిపోయిన సమాధానం ఇది. సమాధానం చెప్పి చెప్పి అలసిపోయాక వచ్చి సమాధానం ఈ సమాధానం. మీరు తీసుకునేటప్పుడు చెప్పినారా సార్ నాకు ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తాననేసి? ఎవరితో మాట చెప్పినారా మీరు? నాకు ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తాను, నన్ను అడగద్దండి అని మీరు ఎవరితోనో అన్నారా? నా ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తాను ఎప్పుడు చెప్పాను మేడం? మీరు అంటున్నారు కదా సార్ నెక్స్ట్ మంత్ లో అయినా ఈ మంత్ లో అయినా అనేసి. నాకు ఇప్పుడు టెంపరీగా ఫండ్ ఇస్తుంది, నెక్స్ట్ మంత్ పే చేసుకోగలుగుతా. ఎప్పుడు చేస్తారంటే అని చెప్తున్నా, నేను ఆన్సర్ ఇస్తాను. సరేలేండి సార్, ఇప్పుడు లైన్ లో ఉంటాను, పేమెంట్ చేయండి. ఇప్పుడు లైన్ లో ఉంటే పేమెంట్ ఎందుకు వస్తుంది మేడం? మీరేమైనా ఆర్బీఐనా? నా దగ్గర అమౌంట్ లేదు ప్రజెంట్. అట్లా మళ్ళీ ఎందుకు తీసుకున్నారు సార్ అమౌంట్? లోన్ ఎందుకు తీసుకున్నారు? లోన్ ఎందుకు తీసుకుంటారు మేడం? అవసరం ఉండి తీసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు పేమెంట్ చేయలే కదండి సార్? చేయాలి మేడం, అందరికీ తెలిసింది చేయాలని. కానీ సిచ్యువేషన్ టైం బాగాలేదు, చేయట్లేదు ప్రజెంట్. ఎన్ని రోజులు బాగలేదు సార్? ఇక నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి బాగాలేదు మేడం నా టైం. చిన్నప్పటి నుంచి బాగాలేదు నా టైం. సార్ అవన్నీ అడగలేదు నేను అవన్నీ అడగలేదు సార్. మరి ఎప్పటి నుంచి బాగాలేదు చెప్పి అడిగారు కదా. అవును సరే, మీరు తీసుకున్నప్పుడు అలా చెప్పినారా? నాకు ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తాను, నన్ను అడగద్దండి అని ఎవరికన్నా చెప్పి తీసుకున్నారా? నేను ఎందుకు చెప్తాను మేడం? మరి మీరు ఎందుకు సార్ పేమెంట్ చేయలేదు? ఇప్పుడు తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ బాగానే ఉంటే బాగానే కట్టినా కొన్ని రోజులు. సరే సార్, మీరు అప్పుడు చెప్పలే కదా నేను నెల నెల పే చేస్తాననే కదా తీసుకున్నారు. అంతేగా మేడం? ఎందుకు చేయలేదు? మరి ఎందుకు పేమెంట్ చేయలేదు? ఇప్పుడు ఒకటి వినండి మేడం, ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు, కొద్దిగా ఆర్థిక పరిస్థితి స్టెప్. ఎన్ని రోజులు మీ సిచ్యువేషన్ బాగాలేదు? సిచ్యువేషన్ చెప్పిన చిన్నప్పటి నుంచి బాగాలేదు చెప్పాలంటే వాస్తవానికి. అవన్నీ మాకు అవసరం లేదు సార్. మీ చిన్నప్పటి నుంచి సిచ్యువేషన్ బాగాలేవని లోన్ తీసుకొని మేము పేమెంట్ చేయను నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినారా? కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మా వాళ్ళు ఎవరైనా చెప్పినారా సార్? మీకు ఇష్టం వచ్చినప్పుడు పే చేసుకోండి మేడం. కొద్దిగా మధ్యాహ్నం లంచ్ చేశారా? పే చేసుకోండి ఎవరైనా చెప్పినారా? గట్టిగా మాట్లాడండి, ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, వినపడలేదు. మీరేమన్నా అగ్రిమెంట్ లో రాపిచ్చినారా? అగ్రిమెంట్ లో నేను వస్తాను. అగ్రిమెంట్ లో లోన్ కట్టాలని రాసుకుంటాడా? మరి మీరు పేమెంట్ చేయండి సార్. మీకు అంత రోషం ఉంటే పేమెంట్ చేసి మనం మాట్లాడండి. రోషం ఏం లేదా, నేను నార్మల్ గా మాట్లాడుతున్నా, మీకు రోషం వస్తుంది అంతే. మీరు ర్యాష్ గా మాట్లాడారు, డబ్బులు లేవు ఏంది సార్? ర్యాష్ గా అది ఉన్న వాస్తవం చెప్తున్నా. మీరు లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకున్న వాళ్ళకే ఎంత ఉంటాయి, ఇచ్చిన వాళ్ళకి మాకెంత ఉంటుంది? మీరే ఇచ్చారు కదా ఇంట్లోకి, చాలా ఉండాలి మీకు. అవును, మా ఇంట్లోనే సార్. నేనే ఇచ్చింది. నువ్వేనా ఇచ్చింది? నేనే సార్, నేనే ఇచ్చింది, నేనే. సైన్ పెట్టినావా నువ్వు? నువ్వు సైన్ పెట్టినావా? సైన్ పెట్టినాను. ఏం పేరు? మీ పేరు? సైన్ పెట్టినాను, అందుకే కదా అడుగుతాను అన్నికి ఫోన్ చేసి, లేకుంటే నేను ఎందుకు అడుగుతాను? మీరు ఆర్బీఐ గవర్నరా మేడం? సార్ మీరు అవన్నీ మీరు అనవసరం. మీరు పేమెంట్ చేసి తర్వాత అనండి, అర్థమవుతుంది. నా దగ్గర అమౌంట్ లేదు ప్రజెంట్. టైం పడుతుంది. ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అవ్వదు సార్, నెక్స్ట్ మంత్ అవ్వదు.
నేను లైన్ లోనే ఉంటాను. ఇప్పుడు పేమెంట్ మీరు లైన్ లో ఉన్నంత మాత్రం నా దగ్గర పేమెంట్ రాదు మేడం. సార్ నేను చెప్పేది వినండి. ఆ? అట్లీస్ట్ అడుగుతున్నారా? ఒక నెల 10 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతున్నావా? నేను ఎందుకు కడతా? ఏంది సార్ మీరు మాట్లాడేది? అరే నేను ఎందుకు కడతాను ఎప్పుడు చెప్పినా మేడం, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్తున్నా కదా నేను ఎందుకు నెక్స్ట్ కడతాను? మంత్ ఎప్పుడు సార్? ఎన్ని నెలలు పోతుంది? నెలలు పోయింది, ఇప్పటికి ఎన్ని మంత్స్ అయింది మేడం కట్టక? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మీరు చెప్పండి, ఆ సిస్టమ్ ముందు ఉన్నారుగా మీరే, చెప్పండి ఒకసారి నాకు. ఏంది సిస్టమ్ ముందు ఉన్నారుగా మీరు చెప్పండి మరి నాకు. చెప్పండి సార్, చెప్పండి. ఏం చెప్పాలి మేడం? ఇప్పుడు లైన్ లోనే ఉంటాను, పే చేయండి. లైన్ లోనే ఉండండి, పేమెంట్ టైం పడుతుంది. టైం పడుతుంది మేడం. టైం పడుతుందా? ఈఎంఐ అమౌంట్ తీసుకునేటప్పుడు కూడా ఇలాగే చెప్పినారా సార్? నాకు ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తాను. అరే చిన్న క్వశ్చన్లు, చిన్న పిల్లల క్వశ్చన్ లేకండి మేడం. సార్ అచ్చద్దండి, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దండి. లోన్ తీసుకునేటప్పుడు చెప్పినారా? లోన్ తీసుకునేటప్పుడు కట్టా అని చెప్తాడా మేడం? మీరు మరీ ఎట్లా క్వశ్చన్లు ఎట్లా వేస్తారంటే సంబంధం లేని క్వశ్చన్లు వేస్తారు. నేను కరెక్ట్ గానే మాట్లాడతాను. ఎల్కేజీ క్వశ్చన్లు వేస్తారు. లోన్ తీసుకునేటప్పుడు ఎవడైనా కట్టా అని చెప్పి తీసుకుంటాడా? లోన్ తీసుకునేటప్పుడు ఎవడైనా కట్టా అని చెప్పి తీసుకుంటాడా? కట్టాను తీసుకోరా సార్? కట్టను అని చెప్పి తీసుకుంటాడా అంటున్నా. ఇప్పుడు మీరు ఎందుకు కట్టలేదు మరి? సిచ్యువేషన్ బాగాలేదు మేడం, చెప్పేస్తా. సిచ్యువేషన్ సార్ ఎన్ని రోజులు మీ సిచ్యువేషన్ బాగాలేదు? చెప్పిన కదా, చిన్నప్పటి నుంచి బాగాలేదు మేడం నా పరిస్థితి అని చెప్పిన కదా. అయితే నేనేం చేసేది? మీరేం చేయకండి, రాసుకుంటాడా కస్టమర్ సిచ్యువేషన్ బాగాలేదంటే రాసుకుంటాడు. మీ సిచ్యువేషన్ బాగుందో, నా సిచ్యువేషన్ బాగుందో, నాకు కూడా సిచ్యువేషన్ బాగాలేదు. మళ్ళీ లోన్ తీసుకోండి మరి ఇంకోటి. నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు. మరి మీరు కట్టకండి అయిపోతుంది. అవును, నాకు ఏంది ఇంకో జాబ్ లో జాయిన్ అయిపోండి. మాట్లాడండి సార్, మాటలు మంచిగా మాట్లాడండి. మరి నేనేం చేయాలి మేడం మీకు లాగౌట్ చేయకపోతే? మాటలు మరసనంగా మాట్లాడండి. ఏంది ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. నేను ఆలోచించాను మేడం, మాట్లాడే ముందు ఆలోచించి నాకు అలవాట్లేదు. ఏంది ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం ఆలోచించు? పేమెంట్ కట్టు, మనం మాట్లాడుకుందాము. పేమెంట్ కట్టు, లైన్ లో ఉంటా, పేమెంట్ కట్టు, మనం మాట్లాడదాం. డబ్బులు లేవు మేడం నా దగ్గర ప్రజెంట్. డబ్బులు లేవా? డబ్బులు లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? డబ్బులు లేకపోతేనే కదా మేడం లోన్ తీసుకున్నది. నా దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర లోన్ ఎందుకు తీసుకుంటా? సార్ నేను చెప్పేది వినండి. మీ దగ్గర నేను చెప్పేది వినండి. మీ దగ్గర డబ్బులు లేకుండా రిక్వెస్ట్ చేసుకోవాలా? ఏంది మీరు మాట్లాడేది? ఏం మాట్లాడినా? ఏంది మీరు మాట్లాడేది? ఏం మాట్లాడినా మేడం? రిక్వెస్ట్ చేసుకొని ఒక 2 రోజులకు 3 రోజులకు పే చేస్తానని రిక్వెస్ట్ చేసుకోవాలా? నేను చేయను, నేను రేపు నెలలో చేస్తా, నీకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి ఇచ్చింది మేము. నేను చేయనని ఇప్పుడు మీకు చెప్పిన ఎంటర్ కన్వర్సేషన్ లో నాకు టైం పడుతుంది మేడం, సిచ్యువేషన్ బాగాలేదని చెప్పిన. ఎన్ని రోజులు బాగాలేదు సిచ్యువేషన్, ఇట్లా ఎటకరంగా మాట్లాడేది మీరే కదా. నేనా? నువ్వేంది? నాకు చిన్నప్పటి నుంచి సిచ్యువేషన్ బాగాలేదంటే మాకు కూడా బాగాలేదు. ఇప్పుడు లాగౌట్ ఇరు నాకు, నీ పేమెంట్ కాకుంటే ఏం చేయాలి? నేను ఇక్కడ కూర్చోాలి 8 గంటల వరకు కూర్చోండి. పేమెంట్ చేయట్లయితే నా సిచ్యువేషన్ బాగుంటుంది. మరి ఇవ్వండి డబ్బులు, మీరు ఇవ్వండి. డబ్బులు లేవా? నువ్వు డబ్బులు అప్పుడు చెప్పినావా? నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కడతాను, ప్రతి నెల నేను కట్టనని మీరు అన్నారా? అరే ఎవడన్నా డబ్బు కట్టని చెప్పి అన్నారా మీతో? డబ్బు లేదని చెప్పి లోన్ తీసుకుంటాడు, డబ్బు కట్టని చెప్పి లోన్ తీసుకుంటాడు. మళ్ళీ కట్టని లోన్ తీసుకున్నాను, మళ్ళీ కట్టాలి కదా మీరు. అరే అవును మేడం, అదే చెప్తున్నా కదా, డబ్బు కట్టని చెప్పేసి లోన్ ఇవ్వడం తీసుకుంటాడా? డబ్బులు ఉన్నప్పుడే క్రెడిట్ కార్డు వాడినారా మీరు? డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు వాడినా? డబ్బులు లేనప్పుడు కదా వాడిండేది. అవును, ఇప్పుడు కట్టాలా? ఇప్పుడు డబ్బులు కట్టాలని తెలీదా? టైం కి కట్టాలని తెలీదా? తెలుసు మేడం. ఎన్ని ఫోన్లు వచ్చినాయి మీకు? ఎన్ని ఫోన్లు చేశారు మీకు తెలియదా? ఎన్ని ఫోన్లు వచ్చినాయి మీకు? ఎన్ని ఫోన్లు చేశారు మీకు తెలియదా? తీసుకున్నప్పుడు కట్టాలని తెలీదా? తెలుసు మేడం, కట్టాలని తెలుసు. ఇప్పుడు చెప్తాను కదా కట్టాలని, కట్టండి. తెలియదు కదా? ఇప్పుడు తెలిసింది కదా నీకు కట్టాలని. లైన్ లో ఉంటా, ఉండను లైన్ లో, టైం పడుతుంది నాకు. పడుతుంది టైం. గీకిన వెంటనే కార్డు వెంటనే డబ్బులు వచ్చింది కదా, అప్పుడు టైం పడలేదా? ఇప్పుడు కావాలా టైం? అప్పుడు స్పాట్ లో వచ్చింది మేడం. సార్ ఒక్క నిమిషం, కార్డు తీసుకున్న తర్వాత యూజ్ చేసిన తర్వాత టైం కి కట్టుకోవాలా. ఇన్నిసార్లు ఫోన్ చేయించుకోకూడదు మీరు. ఓకే మేడం, నెక్స్ట్ టైం చేయాలి ఇక కట్టేస్తాను. నెక్స్ట్ టైం ఏంటి సార్? ఇప్పుడు కట్టానంటే నెక్స్ట్ టైం అంటారు. ఇప్పుడు అమౌంట్ లేదు మేడం, నేను ఫోన్ చేయను మీకు. మీరు చేయకండి ఇక. ఎప్పుడు కడతారు చెప్పండి? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వరకు కాదు, కావాలంటే సెటిల్మెంట్ తీసుకోండి. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. ఓకేనా? చెప్పండి, సెటిల్మెంట్ తీసుకుంటారా? సెటిల్మెంట్ డబ్బులు లేవు మేడం, మీకు అర్థం కావట్లేదా మేడం? సార్ డబ్బులు లేదు అనేది కరెక్ట్ కాదు, సరేనా? మీకు సెటిల్మెంట్ కావాలంటే నేను సెటిల్మెంట్. సరే మీరు ఏ మాన్సర్ వినాలనుకుంటారో అక్కడ ఎంట్రీ చేసుకోండి, అదే కస్టమర్ ఇచ్చాడని చెప్పేసి రాసుకోండి. ఒక్క నిమిషం. మీరు నా దగ్గరికి ఏమి ఆన్సర్ వినాలనుకుంటున్నారు? ఈ రోజు కట్టమని ఎవరు చెప్పినారు? ఈ రోజు కట్టమని చెప్తానన్నా నేను. ఫస్ట్ నేను చెప్పేదన్నా విను. మీ వాయిస్ మాడ్యులేషన్ ఏముంది మేడం? సౌండ్ పెరుగుతుంది తగ్గుతుంది. ఒక నిమిషం సార్, నేను చెప్పేది వినండి. మీరు చెప్పేది ఏంటున్నా అప్పటికేంచి, ఇంకా ఎవరు చెప్పేది ఏంటున్నా? మీరు సెటిల్మెంట్ కావాలంటే నేను సెటిల్మెంట్ ఇస్తాను. సెటిల్మెంట్ కావాలంటే మీరు కాదు మేడం, మీ దగ్గర నాకు 4 ఆఫర్ చేశారు సెటిల్మెంట్. నాకు టైం పడుతుంది, ఫండ్స్ ఇష్యూ ఉన్నది, కొద్దిగా వర్కౌట్ చేస్తున్నా. నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తే సెటిల్మెంట్ చేసుకుంటా. సీదా అప్డేట్ ఇదే రాసుకోండి, లాగౌట్ వెళ్ళిపోండి.
నెక్స్ట్ మంత్ ఎప్పుడుకి? నెక్స్ట్ మంత్ ఎండ్‌లోపు అయిపోతది. మంత్ ఎండ్. ఆ! ఎందుకు సార్? ఎందుకు? మీకి ఒక మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. మీకెంత కెపాసిటీ ఉంటేనే అంత యూజ్ చేసుకోండి. కట్టలేనప్పుడు మరి మీరు కెపాసిటీ తీసుకోవద్దండి. మీరు కాలిక్యులేట్ చేయలేకపోతుర్రా కస్టమర్‌లది మీరు? చేయలేకపోతున్నా మీకి. అసలు అదే మీరు మేడం కార్డ్ మరి అంత తీసుకున్నారు కెపాసిటీ మీరు వాడినారు. ఇవాల్యుయేట్ చేయాలి గదా! మరి అంత కెపాసిటీ ఇవాల్యుయేట్ అదే చేసే నాకు సార్. ఇచ్చారు గదా! మరి మీకు ఇది అనిపిస్తలేదా? ఇన్ని సార్లు అడిగించుకుంటాను కట్టేద్దాము అనేది అవును. కూడా నాకు లేదా? సి పోనీ నాకు సెటిల్మెంట్ నాకు తీసుకోండి అంటే చిరాకేస్తుంది నెక్స్ట్ మేడం. మంత్ మరి మీరు చెప్తా ఇన్ని సార్లు ఉన్నారు. అడుగుతున్నారు నాకు. ఆ? ఇప్పుడు నా కెపాసిటీ చూడదే ఇచ్చారా మీరు నాకు? మరి ఏది ఆడగడుతున్నారు? ఏడ కడుతున్నారు కెపాసిటీ ఒకేలా ఉంటదా యాడగడతాను ఇప్పటికి? యాడగడుతున్నారు మీరు? ఏడ కడుతున్నారు మాటలు కెపాసిటీ ఒకేలా మాట్లాడుతున్నారు ఉండదు అంతే. మేడం. మీ మారుతా నుంచి ఉంటది. మాట ఒకటే పొటెన్షియల్ వస్తున్నాయి. పేమెంట్లు ఏం రాలేదు సార్. పొటెన్షియల్ ఇస్ డైనమిక్. ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. ఇట్ ఇస్ టైమ్ బౌండ్, రైట్? ఇన్ని గాట్ ఇట్? మాటలు ఇన్ని ఫిలోసఫీలు చెప్పే వాళ్ళు ఎందుకు సార్ మీరు కట్టలేరు చెప్పండి. అరే మేడం మీకు ఇంత ఇంత చెప్తున్నా. మనిషి యొక్క పొటెన్షియల్ అనేది డైనమిక్ గా ఉంటది. ఓకేనా? పర్చేసింగ్ పవర్ అంటారు కదా మీరు. అప్పుడు మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోండి. ఆల్టర్నేట్ సార్ మీ అరేంజ్మెంట్ ప్రాబ్లం అన్ని ఏమి? అయిపోయినాయి మేడం. నాకు ఎందుకు తెలుసు మీరు కదా. కట్టలేకపోతున్నారు? ఆల్టర్నేట్ జాబ్ అరేంజ్మెంట్ ఒకటే పోయిందా ఉంది. లేదా రికవరేజ్ సార్? వెళ్ళి కడగడం ఇక. వాళ్ళే హెల్ప్ చేయాలి నాకు. ఇక కాదు అందరు హెల్ప్ చేశారు నాకు సార్. ఆల్రెడీ. ఇక చివరికి వచ్చింది ఎందుకు మీరే. కట్టట్లేదు? జాబ్ పోయిందా లేదా ప్రాబ్లం ఏమి? ఎందుకు కట్టట్లేదు? జాబ్ పోయింది. మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. ప్రజెంట్ సరే సోర్స్ ఆఫ్ సరే ఇన్కమ్ సార్, జాబ్ జీరో. పోయింది కదా, పిఎఫ్ వచ్చింటది, ఎఫ్ అండ్ ఎఫ్ పిఎఫ్ వచ్చింటది, అదేం అన్ని చేస్తున్నారు? అన్ని అన్ని అడగండి అయిపోయినాయి. ఒకసారి. ఇప్పటిదాకా ఉన్నది మేడం పిఎఫ్ ఎప్పుడో బచ్పన్లో అయిపోయింది అది. అప్పుడు లాగేసిన. మళ్ళీ మీరెందుకు ఉన్నారు సార్? మీరు కూడా చచ్చిపోండి ఊరికే. విన్నారు కదా ఫ్రెండ్స్. సో కస్టమర్‌ని మాటలతో ఏం చేయలేనప్పుడు సో లాస్ట్‌లో ఏదో ఒకటి తేడా మాట్లాడి కాల్ కట్ చేసి వెళ్ళిపోతారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డీఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.